ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా లేరు రవీంద్ర సింగ్ అనే మాటలు కరీంనగర్ లో బాగా వినిపిస్తున్నాయి. ఏంటి సార్, ఎలా ఉంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 2 years పాలన ఎలా ఉంది? ముఖ్యంగా మన కరీంనగర్ లో ఎలా ఉందంటారు? మొన్న కవిత గారు ఏదైతే వచ్చారో కరీంనగర్ లో కొంత అసంతృప్తి నేతలు మాతో బాండింగ్ లో ఉన్నారు, మాతో టచ్ లో ఉన్నారు అని చెప్తున్నారు. దాంట్లో మీ పేరు కూడా వినిపిస్తా ఉంది. ఏమైనా మీరు టచ్ లో ఉన్నారా కవిత గారు? ప్రస్తుతం మనతో కరీంనగర్ మాజీ మేయర్ రవీంద్ర సింగ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. మెయిన్ గా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా లేరు రవీంద్ర సింగ్ అనే మాటలు కరీంనగర్ లో బాగా వినిపిస్తున్నాయి. ఏంటి సార్? మొదటగా సుమన్ టీవీకి నమస్తే అమ్మ. మీ ద్వారా నేను యాక్టివ్గా ఏం లేనని కాదు, చాలా యాక్టివ్గా ఉన్నా. పర్సనల్గా బాడీ యాక్టివ్గా ఉన్నా, రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉన్నా. బట్ కొన్ని ఈ మధ్యకాలంలో వకాలత్ స్టార్ట్ చేసిన ఒక 2-3 కేసులు అప్పుడు కౌశిక్ రెడ్డి గారి అయినప్పుడు అప్పటి నుంచి వకాలత్ స్టార్ట్ చేసిన కొద్దిగా. సో అవి రెండు చూసుకుంటున్నా. కానీ తప్పనిసరిగా నెలకు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నా, అన్నింటిలో పాల్గొంటున్నా. ఐఎమ్ వెరీ మచ్ యాక్టివ్, దాంట్లో ఏం లేదు. ఈరోజు జియోను కూడా తీసుకొచ్చి చూపడానికి కారణం ప్రజలకు మనం చెప్పవలసిన బాధ్యత. ఒక రాజకీయ నాయకుని విధానం ఏంటంటే ఏం జరుగుతుందో ప్రజలకు తెలియపవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతను మరవకుండా నేను ఈరోజు మీ ద్వారా అందరికీ ప్రజలకు చెప్పిన ఏంటంటే ఈ రకమైన వయలేషన్ జరుగుతున్నాయి, ఆ వయలేషన్ కాపాడవలసిన బాధ్యత మేధావులది, ప్రజలది ఉందని చెప్పిన. ఇంకొకటి, మొన్న కవిత గారు ఏదైతే వచ్చారో కరీంనగర్ లో కొంత అసంతృప్తి నేతలు మాతో బాండింగ్ లో ఉన్నారు, మాతో టచ్ లో ఉన్నారు అని చెప్తున్నారు. దాంట్లో మీ పేరు కూడా వినిపిస్తా ఉంది. ఏమైనా మీరు టచ్ లో ఉన్నారా కవిత గారితో? లేదు లేదు, కవిత గారితోటి నేను టచ్ లో లేను. నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గారి వెంటే ఉంటా. కేసీఆర్ గారు బతికున్న రోజులు కేసీఆర్ తోటే, దాంట్లో వేరే ఆలోచన లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు నా బిడ్డ పెళ్లికి వచ్చి ఆశీర్వదించిపోయిన ఒక ముఖ్యమంత్రి హోదాలో. ఇక దీనికంటే పెద్ద గౌరవం నాకేం అవసరం లేదు. కాబట్టి ఈ రాజకీయాలలో పోస్టులు అత్తుంటాయి పోతుంటాయి, అది ముఖ్యం కాదు. మానవ సంబంధాలు కూడా ముఖ్యం. నేను కవిత గారు పార్టీ పెట్టినట్టుకు పోవడంటే కేసీఆర్ గారిని నేను ఇప్పటిదాకైతే ఎన్నడూ వెన్నుపోటు పొడవలేదు. కేసీఆర్ గారి వెంట ఉంటా. కేసీఆర్ గారే మా దేవుడు. ఎలా ఉంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 2 years పాలన ఎలా ఉంది? ముఖ్యంగా మన కరీంనగర్ లో ఎలా ఉందంటారు? ఇప్పుడు మీరు చూసారు కదా మున్సిపాలిటీ సంగతి చెప్పిన. మున్సిపాలిటీలో మీరు పర్మిషన్ అప్లై చేయాలంటే డబ్బులు కట్టాలి. మీరు ఏదైనా పనికి పోవాలంటే నెలల కొద్ది లేనిది ఒక పని జరిగితే నేను దేనికంటే దానికి. అసలు మున్సిపాలిటీలో పరిపాలన జరుగుతుందా? కాంగ్రెస్ పార్టీ ఇటువంటి జీవోలు ఇస్తుంది. పునఃప్రభాకర్ సమాధానం చెప్పాలి ఇటువంటి వాటికి. పార్క్ ల్యాండ్లను తీసుకొచ్చి కరెంట్ ఆఫీసర్లకు ఇచ్చేస్తే ఇక పొద్దున ఇంకో డిపార్ట్మెంట్లో అడుగుతారు, మాకు ఇక్కడ అవసరం ఉంది సార్ ఇమ్మటి ఇచ్చేతావా? కాదు కదా. ప్రజల ప్రాపర్టీస్ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉంటుంది, పాలకవర్గం లేనప్పుడు స్పెషల్ ఆఫీసర్ పై ఉంటుంది కదా. మరి అలాంటి నిర్ణయాలు తెలియాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ప్రజలకు తెలియాలని. ఇంకోటి సార్, ఈ ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ లో ఎలా చూస్తారు సార్? ఆ ఓటమిని ఎలా చూస్తారు? నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కరీంనగర్ లో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరేస్తారు అనుకుంటారా? ఎలా ముందుకెళ్తారు? 100% అమ్మ. రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు కోరుకుంటున్నారు. మీరు స్పెషల్గా జూబ్లీ హిల్స్ అంటున్నారు కదా, ఒక్క బీఆర్ఎస్ ఒక దిక్కుంది, మిగతా పార్టీలన్నీ ఒక దిక్కుంది. మీరు చూసుకోండి, బండి సంజయ్ గారు మాట్లాడతారు జూబ్లీ హిల్స్ పేరును సీతారాం నగర్గా మార్తారంట. ప్రజలు అడిగిందా జూబ్లీ హిల్స్ పేరును మార్చమని? ప్రజలు ఏమైనా అడిగిరా? అది ప్రజలు అడగని స్పీచ్లు ఏంది అవి? అంటే పరోక్షంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలా? మీరిద్దరు ఒకటి కాదా? మీరిద్దరు ఒకటి కాదా? రేవంత్ రెడ్డిని బండి సంజయ్ కాదని ఒకటి తింటారా? వాళ్ళు పక్క ఇద్దరు ఒకటే. కాబట్టి అందరు కలిసి సిపిఐ, సిపిఎం, ఇక ఉన్న అన్ని తోక పార్టీలు అన్నీ కూడా కలిసి ఏకమై బీఆర్ఎస్ను ఓడగొట్టారు. దాంట్లో అనుమానం లేదు. అయినా కానీ 70,000 పైన ఓట్లు ఈరోజు భారతీయ రాష్ట్ర సమితికి వచ్చినాయి. కాబట్టి మేము నైతికంగా గెలిపే ఆమె లేడీ రాజకీయాలలో మొదటిసారిగా వచ్చింది. హౌ టు పోల్ మేనేజ్మెంట్ చేయాలి, అవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ ఏదేమైనా కానీ మాకు బ్రహ్మాండంగా ఇంకా పని చేయాలి, ఇంకా ప్రజలకు పోవాలనే ఆలోచన పెరిగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా కరీంనగర్ బల్దియాపై బీఆర్ఎస్ జెండానే ఎగురుతా వచ్చింది. ఇప్పుడు కూడా ఈసారి కూడా ఎగురుతుంది అంటారా? 100%. మీరు రాసుకోండి అమ్మా, మీరు రాసుకోండి. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జెండా ఎగిరేస్తుంది 100%. ఏమాత్రం అనాలి. ఎందుకంటే మేము చేసిన పనులు అట్లున్నాయి.
లేవని కాదు, కొన్ని జగాల పూర్తిగా డెవలప్ చేయలేకపోయినాం కావచ్చు, కానీ కొన్ని జగాల మేము డెవలప్ చేసినాం కదా. గ్రామాలలో కలిసిన గ్రామాలలో అప్పుడు మన కార్పొరేషన్ పోలే. ఎక్కడైతే మిడిల్ సిటీ ఉందో అక్కడ మీరు చూసుకున్నట్టయితే కొన్ని ఏరియాలను కొద్దిగా రిచ్ కాలేకపోయినాం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి, ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ తోటి. కానీ తప్పనిసరిగా ఈ కరీంనగర్లో మళ్ళొక్కసారి జెండా ఎగరవేస్తాం.